అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలనేది ఎటువంటి పాత్ర వహిస్తుందో ఒక మనిషి జీవితంలో, అలాగే ఆ గ్రహాలు వాటి యొక్క కారకత్వాలు, వాళ్ళ యొక్క దశల్లో వాళ్ళిచ్చే ఫలితాలనేది ఒక మనిషి జీవితంలో ఎలా ఇస్తుంది? అది వాళ్ళకు సహాయపడుతుందా? లేదా వాళ్ళని ఇంకా అది బాధపెడుతుందా? అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాతకము అనగానే, ముఖ్యంగా అందులో దుస్థానాలు అనగానే ప్రథమంగా మనకు గుర్తొచ్చేదొచ్చేసి 3 స్థానాలు గుర్తొస్తుంది. ఆరో ఇల్లు, ఎనిమిదో ఇల్లు, 12 ఇల్లు. మూడో ఇల్లు కూడా మనం ఇక్కడ దుస్థానం కింద కన్సిడర్ చేస్తామనుకోండి. కానీ మోస్ట్ డ్రెడ్లియెస్ట్ హౌసెస్ అనుకుంటే మనకొచ్చేసి 6థ్ హౌసు, 8థ్ హౌసు, 12థ్ హౌస్ అవుతుంది. ఇక్కడ ఇష్యూ అంతా ఏంటి అనంటే, ఆరో ఇంట్లో గనక గ్రహాలున్నట్టయితేనో, ఎనిమిదో ఇంట్లో గనక గ్రహాలున్నట్టయితేనో, 12 ఇంట్లో గనక గ్రహాలున్నట్టయితేనో, అవి మనకు చెడు చేసేస్తుందని భావిస్తాం మనం. సో, ఇక్కడ ఏంటి అనంటే, ఆరో ఇల్లు, ఎనిమిదో ఇల్లు, 12 ఇల్లు అనేది దుస్థానాలు అయినప్పటికీ కూడా, వాటి యొక్క రియాక్షన్ అనేది ఒక మనిషి జీవితంలో పాజిటివ్‌గా, నెగెటివ్‌గా ఉంటుందా అని డిసైడ్ చేసేదొచ్చేసి వాళ్ళ యొక్క అధిపతులు, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి గ్రహం యొక్క కండిషన్. అంతేగాని 6థ్ హౌస్‌లో గాని, 8థ్ హౌస్‌లో గాని, 12థ్ హౌస్‌లో గాని గ్రహాలు ఉండనంత మాత్రాన వాళ్ళకు లైఫ్‌లో అన్నీ సెట్ బ్యాక్స్ అయిపోతుంది. లేదా ఈ దుస్థానాలొచ్చేసి వాళ్ళకు చెడు ఫలితాలనిచ్చేస్తుందని అనుకోవడం అనేది మన అపోహ అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 మనం భావించడం కూడా అలాగే భావిస్తాం. ఒక ఉదాహరణకి ఆరో ఇంట్లో గనక మనకు శుక్రుడున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, శుక్రుడు మనకు కళత్ర కారకుడవుతారు కాబట్టి, ఆయన గనక ఆరో ఇంట్లో ఉన్నట్టయితే వైవాహిక జీవితం అనేది చెడిపోతుంది. వివాహ బంధం అనేది నిలబడదు. పెళ్లి అసలు లేట్ అయిపోతుంది. లేదా పెళ్ళే జరగదు. పెళ్లి జరిగినా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరు. ఏదో ఒక విధంగా భార్యాభర్తల మధ్య గొడవలు, ఇష్యూస్, తగాదాలు వస్తుందని చెప్తారు. అలాగే ఇప్పుడు ఆరో ఇంట్లో గనక చంద్రుడున్నారనుకోండి. చంద్రుడు మాతృకారకుడవుతారు. సో, వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగుండదు. తల్లి విపరీతంగా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతూ ఉంటారు. లేదా మాతృ సుఖం అనేది కరెక్ట్‌గా ఈ అబ్బాయికి లభించదు. లేకపోతే సరిగ్గా వాళ్ళు ఒక స్థిరత్వం పొందలేరు. జన్మస్థలంలో ఉండరు. వాళ్ళకు జలగండాలుంటుంది అని మనం తెలుసుకుంటాం. అంటే జాతకంలో మనం చదువుకునేటప్పుడు ఆరో ఇల్లు అనగానే మనకొచ్చే ఫస్ట్ 3 పారామీటర్స్ ఏంటి? రుణ, రోగ, శత్రుస్థానం అవుతుంది కాబట్టి, అప్పుడు ఆరో ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క గ్రహము మనకి అలాంటిదే ఇస్తుందని భావిస్తాం గానీ, ఆ గ్రహం అక్కడ వెళ్లి ఉండినంత మాత్రాన అది ఇచ్చే రిజల్ట్‌ని మనం డిక్టేట్ చేయలేమండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక జస్ట్ బికాస్ ఆఫ్ ప్లేస్‌మెంట్ ఆఫ్ ఎ ప్లానెట్ ఇన్ సర్టెన్ హౌస్ విల్ నాట్ డిసైడ్ ఇట్స్ బిహేవియర్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక గ్రహం మనకు అష్టమ స్థానంలో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అష్టమ స్థానంలో గురువు ఉన్నారనుకోండి ఇప్పుడు. గురువు జ్ఞానకారకుడవుతారు, ధనకారకుడవుతారు. సో, వాళ్ళకు లైఫ్‌లో సౌభాగ్యమే ఉండదు. ధనం మంచిగా సంపాదించుకోలేరు. సంపాదించుకున్న వ్యర్థాలైపోతుంది. వాళ్ళకు జ్ఞానం ఉండదు. వాళ్ళకు ఇంటెలిజెన్స్ కరెక్ట్‌గా ఉండదు. మారల్ క్యారెక్టర్, మారల్ ఎథిక్స్ ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతాం మనం అంటే చదువుకునేటప్పుడు మనం అలాగే చదువుకుంటాం. అష్టమ స్థానం వచ్చేసి రంధ్రస్థానం అవుతుంది కాబట్టి, అక్కడ ఏ గ్రహం ఉన్నా కూడా మనకు ఇచ్చే ఫలితాలు చెడుగానే ఉంటుంది అని భావిస్తాం గానీ, గురువు 8దో ఇంట్లో ఉండేవాళ్ళు ఎంతోమంది చాలా ఉన్నత స్థాయిలో బ్రతికిన వాళ్ళు, చాలా ఉన్నత పొజిషన్‌కి వెళ్ళిన వాళ్ళు, అలాగే గురు దశలో 8దో ఇంట్లో గురువు ఉండి, ఆ గురు దశలో వాళ్లకు జీవితంలో అత్యున్నతమైనటువంటి ఒక సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి యోగాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రొవైడెడ్ ఏంటి అనంటే గురువు అష్టమ స్థానంలో ఉండడం అనేది ఇష్యూ కాదు. అష్టమ స్థానాధిపతి బలంగా ఉండాలి. గురువు యొక్క కండిషన్ అనేది బలంగా ఉండాలి. ఆ జాతకానికి గురువు గనుక మంచి చేసే విధంగా ఉంటే, అష్టమ స్థానం ఇవ్వాల్సినటువంటి మంచి ఫలితాలనిస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ అష్టమ స్థానమే మనకు ఆయుస్థానం కూడా అవుతుంది. సో, ఆ గురువు గనక అక్కడ బలంగా ఉండి, జాతకానికి మంచి చేసే విధంగా ఉంటే, ఆయనకు పూర్ణ ఆయువునిస్తారు. సైమల్టేనియస్‌లీ వైవాహిక బంధం అనేది బలంగా ఉండేటట్టుగా చూసుకుంటారు. ఎందుకంటే అష్టమ స్థానం మాంగళ్య స్థానం కూడా అవుతుంది మనకు. ఏ ఒక్క స్థానం కూడా మనకొచ్చేసి కంప్లీట్ పాజిటివ్, కంప్లీట్ నెగెటివ్ రిజల్ట్స్‌ని ఇవ్వదండి. అష్టమ స్థానాన్ని మనం అంతగా తిట్టుకునేటట్టు ఉంటే, ఆయుష్‌ని అదే ఇస్తుంది, మాంగళ్యాన్ని అదే ఇస్తుంది. పెళ్లి తర్వాత వచ్చే మనకు మంచి జీవితం బలంగా ఉండాలి. పెళ్లి తర్వాత ఆర్థిక అభివృద్ధి జరగాలంటే అదే ఇస్తుంది మనకు. విదేశాల్లో సెటిల్ అవ్వాలి, విదేశాల్లో మనము ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకోండి అదే ఇవ్వాలి. సో, ఏదైనా సరే ఒక హౌస్ వచ్చేసి మనకు జస్ట్ బికాస్ అది దుస్థానమైనంత మాత్రాన అది చెడు చేసేస్తుందని కాదు. దాన్ని మనం అర్థం చేసుకోవడంలో మనం కొంచెం చాకచక్యంగా వ్యవహరించాలి. ఓకేనా ఇదొకటి. సైమల్టేనియస్‌లీ ఇది 12థ్ హౌస్ కూడా వర్తిస్తుంది మనకు.
12వ ఇంట్లో కూడా గ్రహాలుంటే అన్నీ వ్యయాలైపోతుంది. 12వ ఇల్లు అంటేనే వ్యయస్థానం అని కాదు. మనం ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చేసుకున్నాం మన ఛానెల్‌లో. ఉన్నాయి చూడండి మీరు చూడకపోతే. 12వ ఇల్లు వచ్చేసి మనకు అయన, శయన, సుఖ, భోగ, మోక్ష స్థానం కూడా అవుతుంది. సో, ఓన్లీ ఒకే ఒక క్యారెక్టరిస్టిక్‌ని పట్టుకొని 12థ్ హౌస్‌ని దూషించడము, 12థ్ హౌస్‌ని తిట్టుకోవడము అలాంటివి చేయకండి. ఎందుకంటే 12థ్ హౌస్‌లో గ్రహాలు ఉండేవాళ్ళు ఎంతోమంది చాలా మంచి ఆనందమైనటువంటి లైఫ్‌ని బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమందున్నారు. సో, ఈ దుస్థానాల్లో గ్రహాలు ఉండడం అనేది ఇష్యూ కాదు. ఆ గ్రహాలు ఉండడం అయినా కూడా అవి ఏ కండిషన్‌లో ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందని అర్థం చేసుకోవడం మీద మన యొక్క రిజల్ట్స్ అనేది ఆధారపడుతుంది. నంబర్ 1. ఇప్పుడు ఇలాంటి ఒక ప్లేస్‌మెంట్ అనేది ఒక జాతకంలో ఎలాంటి రోల్ ప్లే చేసింది అనే ఒక విషయం గురించి ఒక ఎగ్జాంపుల్ హారోస్కోప్ ద్వారా మనం వివరించుకుందాము. సో, నేను మీకు ఈ హారోస్కోప్‌ని చూపిస్తున్నాను చూడండి. మీరు గనక ఈ జాతకాన్ని గమనించినట్టయితే ఇదొచ్చేసి ఒక మగవారి జాతకం అండి. సో, ఈయన జన్మించిందొచ్చేసి తులా లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని గనక గమనించినట్టయితే మీరు లగ్నంలో చంద్రుడున్నారు, ద్వితీయంలో రాహు ఉన్నారు, షష్టమంలో గురు, కుజులున్నారు, అష్టమంలో బుధుడు, కేతువు ఉన్నారు, భాగ్యంలో సూర్యుడు, శనీశ్వరుడు ఉన్నారు, కర్మస్థానంలో శుక్రుడున్నారు. సో, ఇది గ్రహస్థితి. ఇప్పుడు మీరు గనక చూసుకుంటే చంద్రుడిని వదిలేయండి, శుక్రుడిని వదిలేయండి. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. జాతకం చూడగానే తెలిసిపోతుంది. ఎందుకంటే కర్మస్థానాధిపతి, లగ్నాధిపతి ఇద్దరు బలంగా ఉన్నారు. ఒకరికొకరు కేంద్రాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ పరివర్తన యోగంలో ఉన్నారు. సో, కర్మాధిపతి, లగ్నాధిపతి పరివర్తన చెందడం వచ్చేసి మనకు కర్మజీవ యోగం అనేది ప్రాప్తిస్తుందనుకోండి. అది చాలా మంచి యోగం. అదొకటి పక్కన పెట్టేయండి. మిగిలిన అన్ని గ్రహాల్ని మీరు గమనించినట్టయితే ఏదో ఒక విధంగా అది మనకు నెగెటివ్‌గానే కనపడుతుంది. ఎందుకంటే రెండో ఇంట్లో రాహువు. సో, కుటుంబ స్థానంలో గనక రాహు ఉంటే కుటుంబం అనేది చెడిపోవాలి. కుటుంబం అనేది విడిపోవాలి. కుటుంబ జీవితం మంచిగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కలహాలు, గొడవలు, ఇబ్బందులు రావాలి. అలాగే ఇప్పుడు ఆరో ఇల్లు అంటేనే మనకు పంచాయత్తు. ఆ ఆరో ఇంట్లో వెళ్లి గురువు, కుజుడు ఉన్నారు. సో, ఇప్పుడు సప్తమాధిపతి ఆరో ఇంట్లో ఉంటే వైవాహిక జీవితం ఉండకూడదు. పెళ్లి జరగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. జరిగినా కూడా అది ఎక్కువ కాలం ఉండకూడదు. దాంతో పాటు గురువు కూడా ఉన్నారు కాబట్టి ఆయనకసలు జ్ఞానం ఉండకూడదు. విద్య కరెక్ట్‌గా అవ్వకూడదు. నాలెడ్జ్ ఉండకూడదు. ఇల్లీగల్‌గా ఉండాలి. అనెథికల్ వేస్‌కి పాల్పడాలి. మారల్ ఎథిక్స్ అనేది ఉండకూడదు. సైమల్టేనియస్‌లీ రోగస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి డయాబెటిస్ అయినా సరే, లేదా పాన్‌క్రియాటైటిస్ అయినా సరే, లేదా కుజుడున్నారు కాబట్టి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా సరే, బీపీ అయినా సరే, హైపర్ టెన్షన్ అయినా సరే, ఇలాంటి రోగాలతో బాధపడాలి వాళ్ళు. జనరల్ రిజల్ట్స్ చెప్తున్నాను. అలాగే ఎయిత్ హౌస్ విషయానికొస్తే ఎయిత్‌లో కేతు ఉన్నారు. ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అష్టమ స్థానంలో గనక కేతు ఉంటే వైవాహిక జీవితం అనేది చేసిన మరునాడే విడిపోతుందని చెప్తారు కొంతమంది. అష్టమ స్థానంలో కేతు ఉంటే సర్పదోషము, నాగదోషము, కేతు దోషము ఏ ఏ దోషాలుందో అన్ని దోషాలు ఏర్పడుతుంది. అక్కడే బుధుడు కూడా ఉన్నారు. సో, భాగ్యాధిపతి వెళ్ళి అష్టమంలో ఉండడం అనేది అసలు భాగ్యం ఉండకూడదు లైఫ్‌లో. భాగ్యమే లేకపోతే ఆ జీవితం ఎలా ఉండాలి? అదృష్టం అనేది ఒక కించిత్ కూడా వాళ్ళకు సహకరించకూడదు. గోరంత కూడా అదృష్టం అనేది ఉండకూడదు. ఏ పని చేసినా కూడా మధ్యలో ఆగిపోవాలి. డిలేసు, డినయల్సు, అబ్‌స్టాకిల్సు, హర్డిల్సు ఇలాంటివన్నీ వచ్చి వాళ్ళను బాధింపజేయాలి. ఏ పని కూడా సక్రమంగా పూర్తి చేయకూడదు వాళ్ళు. లైఫ్‌లో ఏమనుకున్నా కూడా సాధించలేరు. ఎందుకంటే అదృష్టం అనేది మీకు సహకరించకపోతే ఏ ఒక్క పని కూడా మీకు జరగదు. ఆ రకంగా చూసుకుంటే భాగ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం అనేది మీకు పెద్ద ఇష్యూ అయిపోతుంది. అలాగే ఇప్పుడు పోనీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఏమైనా మంచి గ్రహాలంటే, భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మంచి పొజిషన్‌లో ఉన్నాయనుకోండి. సూర్యుడేమో అది న్యూట్రల్ పొజిషన్‌లో ఉన్నారు. శనీశ్వరుడేమో మిత్రక్షేత్రంలో ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండడం మీకు పితృదోషం ఏర్పడుతుందక్కడ. సో, సూర్యుడు, శనీశ్వరుడు కలిసి ఉండడం కూడా పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి, తండ్రి నుంచి, తల్లి నుంచి రావాల్సినటువంటి ప్రేమాప్యాయతలు సరిగ్గా లభించకూడదు. ఈయనకు పెళ్ళైనా సంతానం కలగడం అనేది జరగకూడదు. సంతానం కలిగినా కూడా సంతానం ద్వారా ఇష్యూస్ తీసుకురావాలి. సంతానం హెల్త్ చెడిపోవాలి. సంతానంతో ఎమోషనల్ కనెక్షన్ ఉండకూడదు. సంతానం యొక్క డెవలప్‌మెంట్ ఆగిపోవాలి. సో, ఇవన్నీ నెగెటివ్ క్యారెక్టరిస్టిక్స్ అనుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అలాగే జరుగుతాయా వాళ్ళ జీవితంలో అని గనక చూసుకుంటే అలా జరగదండి. ఎందుకు జరగదు? ఇప్పుడు ఆరో ఇంట్లో వచ్చేసి గురువు, కుజుడు ఉన్నారు కదా! వాళ్ళిద్దరూ ఈ లగ్నానికి పాపలవుతారు కదా! మనం ఇప్పుడు జనరల్‌గా జాతకాలు చదువుకునేటప్పుడు ఏం చేస్తాము? గురు పాలిత లగ్నాలు, శని పాలిత లగ్నాలను డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ లగ్నం తులా లగ్నం వచ్చేసి శని పాలిత లగ్నం అవుతుంది కాబట్టి శుక్రుడు, శని, బుధుడు, రాహు వీళ్ళు ఈ లగ్నాలకి మంచి చేసేవాళ్ళు. శుభులు.
మిగిలిన వాళ్ళు పాపలవుతారు కదా! ఆ రకంగా చూసుకుంటే గురువు, కుజుడు వీళ్ళకు పాపలవుతారు ఈ లగ్నానికి. అప్పుడు ఆ రకంగా వాళ్ళు చెడు చేయాలి. ఎలా చెడు చేయాలి? వాళ్ళ కారకత్వాలు, వాళ్ళ భావాధిపతులు, ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తారో ఆ కారకత్వాలు, వాళ్ళు ఉంటున్నటువంటి స్థానం యొక్క కారకత్వాలు, ఇలాంటివన్నీ వాళ్ళకు చెడిపోవాలి కదా! ఆ లెక్కన చూసుకుంటే. ఇప్పుడు అలా జరిగిన దాన్ని గనక చూసుకుంటే మీరు, గురువు ఈయనకొచ్చేసి తృతీయ, షష్టమాధిపతి అవుతారు. సో, ఇప్పుడు ఆ తృతీయ, షష్టమాధిపతి ఈయనకేమైనా చెడు చేశారా అంటే, చెడు చెయ్యరండి ఈ లగ్నానికి. ఎందుకు చెడు చేయరు అని గనక చూసుకుంటే, ఆయనొచ్చేసి స్వక్షేత్రంలో ఉన్నారు. ఆయన ఇంట్లో ఆయనే ఉన్నారు. అంటే దానర్థం ఏంటి? ఆయన ఇంట్లో ఆయన ఉండేటప్పుడు తన సొంత ఇంటిని ఎవరైనా చెడుపుకుంటారా? నంబర్ 1. నంబర్ 2 మీరొచ్చేసి ఏంటంటే ఇప్పుడు దుస్థానాధిపతులు దుస్థానంలో ఉన్నారనుకోండి. అది మనకు పరాశర మహర్షి వివరించారు యోగాల చాప్టర్స్‌లో. అంటే ఆరో ఇంటధిపతి ఆరో ఇంట్లో ఉంటే హర్షయోగము, ఎనిమిదో ఇంటధిపతి ఎనిమిదో ఇంట్లో ఉంటే సరళ యోగము, 12 ఇంటధిపతి 12 ఇంట్లో ఉంటే విమల యోగం, ఇలాంటివన్నీ పరాశర మహర్షి ఏమి బుద్ధి లేకుండా మనకు చెప్పారనుకుంటున్నారా? అంటే యోగాల చాప్టర్‌లో వచ్చేసి మనకు దుస్థానాల్లో కూడా యోగాలు ఎన్నో ఉన్నాయి సార్. అంటే దుస్థానంలో గ్రహాలు ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ గ్రహాలు మంచి చేస్తుందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే చూడండి ఇక్కడ. ఇదే లగ్నానికొచ్చేసి గురువు షష్టమ స్థానంలో ఉన్నా కూడా ఆయన స్వక్షేత్రంలో ఉన్నందువల్ల చెడు చేయరు ఈయనకు. నంబర్ 1. అది ఈ లగ్నానికి శత్రుగ్రహమైనా సరే. నంబర్ 2 ఇప్పుడు కుజుడొచ్చేసి ఆరో ఇంట్లో ఉన్నందువల్ల ఏమైనా ఈయనకు చెడు చేస్తారా? ఎస్పెషల్లీ ఈ లగ్నానికొచ్చేసి కుజుడొచ్చేసి ద్వితీయ సప్తమాధిపతి అవుతారు. సో, ఒక సైడ్ ఫ్యామిలీ లైఫ్‌ని, ఇంకొక సైడ్ మ్యారిటల్ లైఫ్‌ని రెండిటిని కుజుడే సూచిస్తారు కదా! అలాంటప్పుడు, అలాంటి కుజుడు వెళ్లి ఆరో ఇంట్లో ఉండేటప్పుడు చెడు చేస్తారంటే, ఆయన కూడా చెడు చేయరు. ఎందుకంటే, ఆరో ఇంట్లో మీకు ఒక గ్రహం కాదండి, 5 గ్రహాలున్నా కూడా, ఆరో ఇంటధిపతితో పాటు కలిసున్నారనుకోండి, అప్పుడు 5 గ్రహాలు మీకు చెడు చేసే ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. సిమిలర్‌లీ ఒకవేళ ఆరో ఇంట్లో మీకు గ్రహాలున్నా కూడా, ఆరో ఇంటధిపతి బలంగా ఉన్నారనుకోండి, అప్పుడు కూడా ఆ ఆరో ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు మీకు చెడు చేసే ఫలితాలు చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఓన్లీ ఆరో ఇంటికే కాదు, ఎనిమిదో ఇంటికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఈ లగ్నానికి ఆరో ఇంట్లో కుజుడున్నారనుకోండి. సో, ఫ్యామిలీ లైఫ్, కుటుంబ స్థానాధిపతి ఆరో ఇంట్లో ఉంటే, కుటుంబ స్థానం అనేది చెడిపోవాలి వాళ్ళకు. ఫ్యామిలీ అనేది ఉండకూడదు. కానీ ఈయనకు అలా జరిగిందంటే పుట్టడమే వాళ్ళ ఇంట్లో ఒక 8 మంది కుటుంబ సభ్యులతో పుట్టారాయన. అంటే పుట్టే ఫ్యామిలీనే పెద్దగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ స్థానాధిపతి ఆరో ఇంట్లో ఉంటే కుటుంబమే ఉండకూడదు వాళ్ళు. పుట్టడమే ఓన్లీ 3 మెంబర్స్ ఫ్యామిలీలో లేకపోతే 2 మెంబర్స్ ఫ్యామిలీలో పుట్టాలి. పుట్టిన తర్వాత కూడా తండ్రి వియోగమో లేదా మాతృ వియోగమో జరగాలి. అప్పుడే వాళ్ళకు కుటుంబ స్థానం చెడిపోయిందని జాతకరీత్యా మనం ధృవీకరించగలం. ఎందుకంటే కుటుంబ స్థానం నిజంగానే చెడిపోయి ఉండి కుటుంబ స్థానాది బలహీనపడి ఉంటే వాళ్ళకు కుటుంబం పుట్టిన తర్వాత కూడా ఉండకూడదు. ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ ఉండాలి. కొంతమంది జీవితాల్లో గనక తీసుకుంటే మీరు చిన్న పిల్లలప్పుడే హాస్టల్‌లో వేసేస్తారు. సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ కూడా హాస్టల్‌లో వేసేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు కుటుంబ స్థానం బాగుండదు వాళ్ళకు. పుట్టినప్పటి నుంచే. దాని అర్థం ఏంటి అనంటే కుటుంబ స్థానాధిపతి చెడిపోవడం అంటే కుటుంబ స్థానాధిపతి దుస్థానాలకు వెళ్ళిపోవడం కాదండి. వేరే రకంగా చెడిపోవాలి. బలహీనపడాలి. ఇక్కడ కుజుడు బలహీనపడుతున్నాడంటే బలహీనపడడండి. ఎందుకు బలహీనపడడం అని గనక చూసుకుంటే కుజుడు మిత్రక్షేత్రంలో ఉన్నారు. ఆయన నైసర్గిక పాపగ్రహం అవుతారు. ఆరో ఇల్లనేది మీకు ఉచ్చక్షేత్రం అవుతుంది. ఆరో ఇంటధిపతితో పాటు కలిసున్నారాయన. ఇన్ని ఫ్యాక్టర్స్ అక్కడ కుజుడికి సపోర్ట్ చేస్తూ ఉంది. సపోజ్ ఇదే కుజుడు గనక అక్కడ ఒక్కరే ఉండి, గురువు గనక మకరంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఈయనకు కుజుడు చెడు చేసే యొక్క పాసిబిలిటీ ఎక్కువుండేది. లేదా కుజుడు గనక ఆరో ఇంట్లో ఉండి, గురువు గనక ఏమైనా లగ్నంలో ఉండుంటే కూడా అప్పుడు కూడా కొంచెం ఏమైనా చెడు చేసే పాసిబిలిటీ ఉండేది. ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరికీ అక్కడ షష్టాష్టకం అనేది ఏర్పడి ఉండేది. కానీ ఇక్కడ కుజుడు చెడు చేస్తారంటే చెడు చేయరు. ఎందుకంటే ఆరో ఇంట్లో ఉన్నా కూడా ఆరో ఇంటధిపతితో పాటు కలిసి ఆయన కూడా మిత్రుడవుతున్నారు కుజుడుకు. కుజుడు, గురువు ఇద్దరు ఇంటిమేట్ ఫ్రెండ్సే. మిత్రక్షేత్రంలో మిత్రుడితో పాటు కలిసి ఉపచయ స్థానంలో నైసర్గిక పాపగ్రహమైనటువంటి కుజుడు ఉన్నారు కాబట్టి కుజుడు చెడు చేయరు. సో, ఈయనకు ఫ్యామిలీ లైఫ్ బావుంది. అంటే పుట్టడమే ఆయన ఇంట్లో వచ్చేసి 8 మెంబర్స్ ఫ్యామిలీలో పుట్టారంటే కుటుంబ స్థానం బాలేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి జాయింట్ ఫ్యామిలీలో పుట్టే ఛాన్స్ ఉంటుందా? నంబర్ 1. నంబర్ 2 వైవాహిక జీవితం గురించి కూడా చూసుకుంటే ఆయనకు మ్యారేజ్ అయింది. 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. సో, ఆయనకు మ్యారేజ్ ఏజ్ చూద్దాం ఇప్పుడు. 1975 నుంచి 2000 అంటే కరెక్ట్‌గా 25 సంవత్సరాలనుకోండి. మ్యారిటల్ ఏజ్ గురించి గనక చూసుకుంటే మనము ఆయనకు 25 సంవత్సరాలలోనో లేదా 26 సంవత్సరాల్లో మ్యారేజ్ అయిందనుకోండి. అంటే దానర్థం ఇప్పుడు ఒకవేళ కుజుడు గనక ఆరో ఇంట్లో ఉండి వివాహ స్థానాధిపతి
ఆయన నిజంగా చెడు ఫలితాలు ఇచ్చేటట్టు ఉంటే కరెక్ట్‌గా టైమ్‌లీ మ్యారేజ్ అయ్యి ఉండేదా? అదొకటి గమనించండి. సరే ఇప్పుడు ఈ 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. ఇప్పుడు 2023 జరుగుతుంది కదా! అంటే వాళ్ళకు దాదాపు పెళ్ళయి 23 సంవత్సరాలయింది కదా! సపోజ్ కుజుడు వివాహాన్ని ఇచ్చినా కూడా కుటుంబ స్థానాధిపతి కూడా కుజుడే అవుతున్నారు కాబట్టి, ఆ వివాహ బంధాన్ని ఆయన ఏమన్నా విడగొట్టేసారా అంటే, ఇప్పటి వరకు విడగొట్టలేదు. 23 సంవత్సరాలుగా వాళ్ళు కలిసున్నారంటే, కుటుంబ జీవితం బాలేకుండా ఉంటే వాళ్ళు కలిసి ఉంటారా? అదొకటి గమనించండి. ఇంకొకటి అష్టమ స్థానంలో బుధ, కేతువులున్నారు. ఇది ఈయనకు చెడు చేస్తుందనంటే అస్సలు చెడు చేయదండి. ఎందుకు చేయదని గనక చూసుకుంటే, ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు చెడు చేస్తుందా లేదా అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇందాక చెప్పినట్టు ఆ ఇంటి అధిపతి మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మీరు గనక ఈ జాతకాన్ని జాగ్రత్తగా గమనిస్తే, అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు దశమంలో ఉన్నారు. దశమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నంలో ఉన్నారు. సో, చంద్రుడి ఇంట్లో శుక్రుడు, శుక్రుడి ఇంట్లో చంద్రుడు ఉన్నారు కాబట్టి, వాళ్ళిద్దరి మధ్యన అక్కడ పరివర్తన యోగం అనేది జరుగుతుంది. దానర్థం ఏంటి? లగ్నాధిపతి లగ్నానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దశమాధిపతి దశమానికి వచ్చేస్తూ ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే తులా లగ్నానికి అష్టమాధిపతి, లగ్నాధిపతి ఒక్కరే అవుతారు కాబట్టి, ఈయనకు లగ్నాధిపతి స్వక్షేత్ర పడుతున్నప్పుడు, అష్టమాధిపతి కూడా స్వక్షేత్ర పడుతున్నట్టుగా భావించాలి. సో, ఆ రకంగా చూసుకుంటే అష్టమాధిపతి యొక్క బలం అనేది కూడా అక్కడ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. సో, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా ఈయనకు చెడు చేయవు. బికాస్ ఎయిత్ లార్డ్ ఈస్ పొసిటెడ్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ హౌస్. అలాగే బుధుడి విషయానికొస్తే కూడా, బుధుడు ఈ లగ్నానికి శుభుడే అవుతారనుకోండి. ఎందుకంటే శని పాలిత వర్గానికి బుధుడు మంచిగా చేయాలి కదా! ఆ లెక్కన తీసుకుంటే శుభ ఫలితమే ఇవ్వాలి నంబర్ 1. నంబర్ 2 పోనీ ఆ బుధుడొచ్చేసి భాగ్యాధిపతిగా ఉన్నారు, పితృస్థానాధిపతిగా ఉన్నారు. ఆయనొచ్చేసి 8దో ఇంట్లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఈయనకు ఆ రకంగా చూసుకుంటే పితృసుఖం అనేది ఉండకూడదు. పితృసుఖం అనేది ఉండకూడదు అని గనక చూసుకుంటే, ఈ పాటికి వీళ్ళ నాన్నగారు చనిపోయి ఉండాలి కదా! వీళ్ళ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు అంటే 2019లో చనిపోయారు. అంటే వాళ్ళ నాన్నగారు ఆయనకు 45 ఏళ్ళొచ్చేంత వరకు ఉన్నారనుకోండి. సో, ఇప్పుడు నిజంగానే పితృస్థానాధిపతి చెడిపోయుంటే పితృసుఖం ఉండకూడదు కదా వాళ్ళకు. ఒకవేళ పితృసుఖం ఉన్నా కూడా, వాళ్ళ నాన్నగారు బ్రతికున్నా కూడా, ఈ పితృస్థానాధిపతి అష్టమ స్థానంలో ఉంటే తండ్రి, కొడుకుల మధ్య విభేదాలను తీసుకురావాలి. వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ అనేది ఉండకూడదు. అలాంటి ఇష్యూస్ ఏమైనా తీసుకొచ్చిందా అంటే తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అని గనక చూసుకుంటే, ఇదే లగ్నానికి బుధుడొచ్చేసి వ్యయాధిపతి కూడా అవుతారు. ఆ లెక్కన చూసుకుంటే వ్యయాధిపతి వచ్చేసి అష్టమ స్థానంలో ఉండేటప్పుడు మీకు విపరీత రాజయోగాన్ని ఇవ్వాలి. విమల యోగాన్ని ఇవ్వాలి. సో, అక్కడ మీకు విపరీత రాజయోగము వర్క్ అవుతుంది నంబర్ 1. నంబర్ 2 బుధుడు ఉన్నటువంటి రాశి కూడా మిత్రక్షేత్రమే అవుతుంది. సో, అక్కడ మీకు బుధుడు చెడు చేసే యొక్క పాసిబిలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు బుధుడు ఉన్నటువంటి నక్షత్రాలను తీసుకుంటే కూడా ఆయన వచ్చేసి రోహిణి నక్షత్రంలోనే ఉన్నారు. సో, చంద్రుడు ఎలాగో పరివర్తన యుగంలో స్వక్షేత్ర పడతాడు కాబట్టి, అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా చెడు చేయరు. ఓకేనా? ఇప్పుడు కేతు ఏమైనా చెడు చేస్తారంటే, కేతువు యొక్క రిజల్ట్స్ కూడా మీకు సేమ్ టు సేమ్. నక్షత్ర డిస్పోజిటర్ మీద, రాశి డిస్పోజిటర్ మీద ఆధారపడుతుంది. వాళ్ళిద్దరూ బలంగా ఉండేటప్పుడు కేతు కూడా చెడు చేయలేరు. సో, మీకేంటంటే ఇక్కడ దుస్థానాల్లో గ్రహాలు ఉండడం అనేది ఇష్యూ కాదండి. ఇష్యూ అంతా ఏంటి అనంటే దుస్థానాల్లో గ్రహాలుండి, దుస్థానాధిపతులు ఏదైనా ఒక విధంగా చెడిపోయి ఉంటే, వాళ్ళు గనక బలహీనపడుంటే, వాళ్ళు గనక ఏదైనా ఒక విధంగా వక్రించి చెడుగా ప్లేస్ అయ్యి ఉంటే కూడా అప్పుడు మీకేమైనా చెడు జరిగే ఛాన్స్ ఉంటుంది గానీ, దుస్థానాల్లో గ్రహాలు ఉన్నంత మాత్రాన చెడిపేస్తారనుకోవడం అపోహ అవుతుంది. ఇది జనరల్ కాన్సెప్ట్ అనుకోండి. ఇప్పుడు నిజ జీవితానికొస్తే ఈయన జన్మించిందొచ్చేసి 1975లో జన్మించారు. సో, అప్పుడు ఆయనకు రాహు దశ జరుగుతుంది. అది బ్యాలెన్స్ ఆయనకు 13 సంవత్సరాలు ఉందనుకోండి. రాహు దశ అయ్యేటప్పటికి 1988 అయిపోయింది. తరువాత గురుదశ వచ్చింది ఇప్పుడు ఈయనకు. ఇప్పుడు ఇంపార్టెంట్‌గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయనకు ఈ గురుదశ యోగిచ్చిందా లేదా? ఎందుకంటే గురువు వచ్చేసి తులా లగ్నానికి తృతీయ, షష్టమాధిపతి అవుతారు. తులా లగ్న జాతకులందరూ భయపడే ఒక దశ ఏంటంటే గురుదశే. ఎందుకంటే 2 దుస్థానాలకు ఆయన అధిపతి అవుతారు. అలాగే లగ్నానికి కూడా ఆయన శత్రువు అవుతారు. లగ్నాధిపతికి, గురువుకి మధ్య విపరీతమైనటువంటి శత్రుత్వం ఉంది కాబట్టి, గురుదశ వచ్చేటప్పుడు తులా లగ్నం వాళ్ళకి చెడు చేసేస్తారని భావిస్తారు. సో, అలాంటి చెడు ఏమైనా గురువు చేశారా అని గనక చూసుకుంటే, ఈయనకు గురుదశ వచ్చేసి 1988 నుంచి 2004 వరకు జరిగింది. అంటే ఆయనకు 13 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు వచ్చేంత వరకు గురుదశ జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే 13-29 వరకు ఏజ్‌లో మనకేమేమి జరుగుతుంది? హైయర్ ఎడ్యుకేషను, సెటిల్మెంటు, సంపాదన, జాబు లేదా వ్యాపారము,
పెళ్ళి, సంతానము ఇలాంటివన్నీ జరగాలి కదా! ఆ ఏజ్ పీరియడ్‌లో ఫ్రమ్ 13 ఇయర్స్ టు 29 ఇయర్స్ అంటే 13-30 ఏళ్ళు అనుకోండి అప్రాక్సిమేట్‌గా. ఇది క్రిటికల్ పీరియడ్‌లో వస్తుందిప్పుడు ఈ దశ. ఎలా ఉండాలి ఇప్పుడు ఈ దశ ఈయనకు? అందరూ అనుకునే విధంగా తృతీయాధిపతి చెడు చేసేటట్టుంటే సంకల్ప బలం ఉండకూడదు, అనుకున్నది సాధించలేరు, పట్టుదల ఉండకూడదు, పరాక్రమం ఉండకూడదు, ధైర్యం లోపించాలి, కాన్ఫిడెన్స్ ఉండకూడదు, నాలెడ్జ్ ఉండకూడదు, తెలివితేటలు ఉండకూడదు, డెసిషన్ మేకింగ్స్‌లో తడబాటు ఉండాలి, నిర్ణయాలన్నీ ఫెయిల్ అయిపోవాలి, అన్నదమ్ముల మధ్య కలహాలు ఇలాంటివన్నీ జరగాలి. 3 ఏళ్ళు మనకు చెడుగా వ్యవహరించేటట్టు ఉంటే. అలాగే 6 ఏళ్ళు చెడుగా వ్యవహరించేటట్టు ఉంటే రోగాలు, రుణాలు, శత్రువులు, పోటీని తట్టుకోలేరు, పోటీ పరీక్షల్లో పాస్ అవ్వలేరు, స్థిరమైనటువంటి ఉద్యోగం లభించదు, ఉద్యోగంలో కలహాలు, వర్క్ ప్లేస్‌లో కొలీగ్స్‌తో ఇష్యూస్, ప్రమోషన్స్ రాదు వాళ్ళకు, సొంతంగా ఏ పని చేయలేరు, ఎప్పుడూ వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. సో, ఇలాంటివన్నీ జరగాలి కదా! అలాంటివేమైనా జరిగిందా ఆయనకు గురుదశలో అని గనక చూసుకుంటే, ఈ ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా జరిగింది ఆయనకు. అంటే ఆయన హైయర్ ఎడ్యుకేషన్ మంచి పర్సెంటేజ్‌లో, మంచి పెర్ఫార్మన్స్‌లో అకాడమిక్స్‌ని పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఆయన సీఏ చేస్తున్నారు. సీఏ చేస్తున్నారు ఎప్పుడంటే 2001లో ఆయన సీఏ పాస్ అవుతున్నారు. అంటే ఆయనకప్పుడు 27 ఏళ్ళండి. అంటే గురుదశ ఆయనకు హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. కామర్స్ గ్రూప్ తీసుకున్నారు, చదివారు, ఆడిటర్ అవుతున్నారు, సీఏ కూడా పాస్ చేస్తున్నారు. అంటే ఆరో ఇంటధిపతి గనక బలంగా ఉంటే సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే ఒక ఉద్యోగాన్ని ఇచ్చే ప్రాప్తిని ఆరో ఇంటధిపతి తీసుకుంటారు. అంటే ఆరో ఇల్లు గనక బలంగా ఉందనుకోండి, మీరు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే మీకు ఆ స్కిల్ సెట్‌ని, ఆ కాన్ఫిడెన్స్‌ని తట్టుకునే ఒక ఎబిలిటీ, కాంపిటీషన్స్‌లో సక్సీడ్ అయ్యే ఒక ఎబిలిటీని మీకు సిక్స్త్ హౌస్ ఇస్తుంది కాబట్టి, అది మీకు పాజిటివ్‌గా వ్యవహరిస్తుంది. నంబర్ 1. నంబర్ 2 అదే సిక్స్త్ హౌస్‌లో కుజుడున్నారు చూడండి. సో, శత్రు క్షయమైనా సరే, శత్రు జయమైనా సరే, శత్రు నాశనమైనా సరే, రుణాలు తీర్చేయాలన్నా సరే మీకు ఆరో ఇల్లు అనేది అక్కడ సహకరిస్తుంది. అందరూ చెప్పేదేంటంటే, అందరూ ఫోకస్ చేసేది ప్రతి ఒక్కరి జాతకంలోనూ సెకండ్ హౌసు, 11థ్ హౌస్ గనక బలంగా ఉంటే ఫినాన్షియల్ సిట్యుయేషన్ బావుంటుంది వాళ్ళకని ఫిక్స్ అయిపోతారండి. అందరూ చేసే తప్పేంటంటే, ధనస్థానము, లాభస్థానం గనక బావుంటే ఆర్థిక పరిస్థితి బావుంటుందనుకుంటారు గానీ, ఇష్యూ అంతా ఏంటంటే సిక్స్త్ హౌస్ గనక ఒక్కటి డిస్టర్బ్ అయిందనుకోండి జాతకంలో, మీకు ధనస్థానము, లాభస్థానము ఎంత బలంగా ఉన్నా కూడా మీ లైఫ్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉండదు. అంటే ఎందుకు ఉండదు అని గనక చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నెలకు ఒక 3,00,000 సంపాదిస్తున్నారనుకోండి మంచి ఉద్యోగం చేస్తూ. ఇప్పుడు ఆ 3,00,000 ఉద్యోగం సంపాదిస్తారు మీరు. ధనం వచ్చి మీ బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది. మీ దగ్గర డబ్బు ఉంటుంది. ఇదే పరిస్థితుల్లో మీకు సిక్స్త్ హౌస్ వీక్ అయిందనుకోండి జాతకంలో, ఈ డబ్బు మీరు సంపాదిస్తారు. మీ దగ్గర డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బుని మీరు యుటిలైజ్ చేసుకోలేరు. కాపాడుకోలేరు మీరు దాన్ని. ఇప్పుడు కొంతమంది లైఫ్‌లో చూస్తుంటాం కదా! 3,00,000 సంపాదించినా కూడా ఈఎంఐలు, ఖర్చులు వాటికి వీటికి అంతా వెళ్ళిపోయిన తర్వాత చేతిలో వాళ్ళకి ఓన్లీ ఒక 10,000 లేదా 15,000 ఉంటుంది అంతే. మిగిలిన అన్ని డబ్బు వెళ్ళిపోతుంది వాళ్ళకు. ఈఎంఐ రూపంలోనే వెళ్ళిపోతుంది. అంటే దగ్గర దగ్గర 2,85,000 రూపీస్ వాళ్ళకు ఖర్చుల రూపంలో, ఖర్చులు ఇన్ ద సెన్స్ ఐ యామ్ నాట్ సేయింగ్ ఎక్స్‌పెన్సెస్, బాధ్యతల రూపంలో, రెస్పాన్సిబిలిటీస్ రూపంలో వెళ్ళిపోతుంది. ఇల్లుకి, కారుకి, పెట్రోల్‌కి అది ఇది అని చూసుకుంటే కూడా వాళ్ళ చేతిలో మాక్సిమం అంటే ఒక 10,000 మిగులుతుంది. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతుంది అని గనక చూసుకుంటే మనకు జాతకంలో ధనస్థానము, లాభస్థానము బాగానే ఉంటుంది కానీ, ఆరో ఇల్లు దెబ్బతినుంటుంది. అందుకే అర్థత్రికోణమైనటువంటి మనకు అర్థత్రికోణంలో సిక్స్త్ హౌస్ వచ్చేసి సెంటర్ పార్ట్‌గా నిలుస్తుంది. మెయిన్ పిల్లర్ ఆఫ్ అర్థత్రికోణ. ద్వితీయ స్థానము, షష్టమ స్థానము, దశమ స్థానంలో ద్వితీయ స్థానం అంటే ఏంటి? మీకున్నటువంటి డబ్బు ఎంతవరకు అది మీకు సంపాదన ఎంతవరకు ఉంటుందని నిర్ణయిస్తుంది సెకండ్ హౌస్. 10థ్ హౌస్ మీకొస్తున్నటువంటి నేమ్, ఫేమ్, ఇమేజ్. సిక్స్త్ హౌస్ రోల్ ఏంటి ఇక్కడ అనంటే, మీరు సంపాదించుకున్నటువంటి సంపదైనా సరే, నేమ్ అయినా సరే, ఫేమ్ అయినా సరే, పొజిషన్ అయినా సరే, దాన్ని మీరు ఎంతవరకు కాపాడుకోగలరు అనే ఒక విషయాన్ని సూచిస్తుంది. సో, ప్రతి ఒక్కరి జాతకంలో గనక సిక్స్త్ హౌస్ కనుక అఫ్లిక్ట్ అయిందనుకోండి, సంపద ఉంటుంది కానీ కాపాడుకోలేరు వాళ్ళు. ఏదో ఒక విధంగా చేజారిపోతుందది. ఇది అందరూ వ్యయస్థానానికి ఆపాదిస్తారు గానీ, వ్యయస్థానానికి కాదండి ఇది. సిక్స్త్ హౌస్ బలహీనంగా ఉంటే ఏదో ఒక సోషల్ ఇష్యూ, ఏదో ఒక సోషల్ ప్రెషరు, అన్నెసెసరీ థింగ్ ఏదో ఒకటి లైఫ్‌లో ఏర్పడుతుంది. కరెక్ట్‌గా డబ్బు చేతికొచ్చేటప్పుడు, ఆ టైంలో చేజార్చుకోవడం అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అఫ్లిక్షన్ డ్యూ టు సిక్స్త్ హౌస్. అందుకే సిక్స్త్ లార్డ్ సిక్స్త్ హౌస్‌లో ఉండేవాళ్ళు ఎవరినైనా చూడండి. ఈవెన్ వాళ్లకు నెలకు రూ. 10,000 లేదా 15,000 వచ్చినా కూడా వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్‌గా బతుకుతారు.
వాళ్ళకి ఆ 15,000 ఒక 3,00,000, 4,00,000కి ఈక్వల్‌గా ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు అంత నీట్‌గా డిజైన్ చేసుకొనుంటారు. ఇదంతా ఎందుకు అనంటే, సిక్స్త్ హౌస్ విల్ డిసైడ్ అబౌట్ యువర్ డిసిప్లిన్, ఆర్డర్ అండ్ డైలీ లైఫ్. మీకు దినచర్య అనేది స్మూత్‌గా సాగాలి. డైలీ లైఫ్ అనేది మీకు ఎటువంటి ఇబ్బంది తీసుకురాకూడదు. మీరు చేసే ఒక ప్రతి పని కన్సిస్టెంట్‌గా ఉండాలి అనంటే, ఆరోగ్యాలు బలంగా ఉండాలి. సో, ఇక్కడ చూస్తే ఆరోగ్యాలు ఎక్సలెంట్‌గా ఉందాయనకు. అంటే ఇప్పుడు సీఏ చేసి ఆయన ఎక్కడ పని చేయట్లేదండి. కంపెనీలో పని చేయట్లేదు. ఆయన స్వతహాగా ఆయన సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన 2001లో సీఏ అయింది కదా! ఇప్పుడు 2023 అంటే ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఆఫ్ హిస్ కెరియర్ ఆయన సొంతంగానే చేస్తున్నారు. ఆయనకున్నటువంటి ఆ క్లయింటెల్ నెట్వర్క్, ఆయనకున్నటువంటి క్లయింట్స్ పట్టుకునేదిగైనా సరే, ఆయనకున్నటువంటి ఆ వర్క్ లైఫ్ అయినా సరే కన్సిస్టెంట్‌గా ఉంది. ఎందుకంటే ఆరో ఇంటి అధిపతి ఆరో ఇంట్లోనే ఉన్నారు. అది కూడా గురుదశ కంప్లీట్ 16 సంవత్సరాలు ఆయనకు జరిగింది. ఈ 16 సంవత్సరాల్లోనే ఆయనకు హైయర్ ఎడ్యుకేషను, ఒక ఉద్యోగము, సంపాదన అన్నీ ఇస్తున్నారు. ఈవెన్ మ్యారేజ్ కూడా గురుదశలోనే అవుతుంది. ఎప్పుడు 2000 సంవత్సరంలో. అంటే వివాహ యోగాన్ని గురువిస్తున్నారు. ఎప్పుడు తృతీయ షష్టమాధిపతి దశలో వివాహం జరుగుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ చెప్పేదేంటి తృతీయ షష్టమాధిపతి దశలో వివాహం ఉండదు. ఫ్యామిలీ లైఫ్ చెడిపోతుంది. ఇలా జరగదు మీకు. ఎందుకు అనంటే ఆరో ఇంటధిపతి ఆరో ఇంట ఉండేటప్పుడు ఆయన బలంగానే ఉంటారు. అంటిల్ అన్‌లెస్ ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి గనక సివియర్‌గా అఫ్లిక్ట్ అయి ఉంటే తప్ప మీకు ఎటువంటి ఇష్యూని తీసుకురారు. గురువు వచ్చేసి ఇక్కడ రేవతి మూడో పాదంలో ఉన్నారు. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, దుస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు చెడు చేసేస్తుందని మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. అదొచ్చేసి ఎప్పుడు మీకు చెడు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అది మనకు శ్లోకాల ద్వారా పరాశర మహర్షి, భృగు మహర్షి ఎలా వివరించారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఇప్పుడు గనక మీరు ఈ భృగు మహర్షి మనకేం చెప్తున్నారంటే, చూడండి కుజుడు గనక ఆరో ఇంట్లో ఉంటే ఆయన ఫలితం చెప్తూ ఉన్నారు. ఏమి లగ్నాత్ షష్ఠే భౌమ ఫలితం. భౌమ ఫలం అని చెప్తున్నారు. ప్రసిద్ధః కార్యసమర్థః శత్రుహంత పుత్రవాన్ సప్తవింశతి వర్షే కన్యాకాశ్వాది యుత ఊఢవాన్ శత్రుక్షయః పాపర్ష్కే పాపయుతే పాదృష్టే పూర్ణఫలాని వాతశూలాది రోగః బుధక్షేత్రే బుధయుతే కుష్ఠరోగః శుభదృష్టే పరిహారః అని చెప్తున్నారు. అంటే కుజుడు గనక ఆరో ఇంట్లో ఉంటే ప్రసిద్ధః అంటే పాపులర్ అవుతారని చెప్తున్నారు. కార్యసమర్థః అంటే ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినా, ఎటువంటి వర్క్ ఇచ్చినా, ఎటువంటి ప్రెషర్ ఉన్నా, ఎంత కష్టాలు పడినా కూడా వాటిని హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఆయనకు అని చెప్తున్నారు. కార్యసమర్థుడు అంటే ఎటువంటి వర్క్ అయినా సరే కంప్లీట్ చేసే ఎబిలిటీని ఇస్తారు అని చెప్తున్నారు. ఎప్పుడు కుజుడు గనక ఆరో ఇంట్లో ఉంటే. శత్రుహంత పుత్రవాన్ అని చెప్తున్నారు. అంటే శత్రువులందరినీ నాశనం చేస్తారు. శత్రువుల్ని జయిస్తారు అని చెప్తున్నారు. పుత్రవాన్ అంటే చాలా మంచి సంతానంతో పాటు చాలా హ్యాపీగా ఉంటారని చెప్తున్నారు. అలాగే సప్తవింశతి వర్షే కన్యాకాశ్వాదియుత ఊఢవాన్ అని చెప్తున్నారు. సప్తవింశతి అంటే 27 సంవత్సరాలలో ఆయనకు పెళ్ళవుతుంది. ధనవంతుడవుతారని చెప్తున్నారు. అంటే ఈయనకు ఆ రకంగా చూసుకుంటే ఈయన జాతకంలో పెళ్ళయింది వచ్చేసి 2000 సంవత్సరంలో. అప్పటికి ఆయనకు 25 ఏళ్ళు అనుకోండి, 26 ఏళ్ళు అనుకోండి. సో, ప్లస్ ఆర్ మైనస్ ఒక 1 ఇయర్ ఏసుకోండి. కరెక్ట్‌గా ఈ శ్లోకం ఆయనకు సెట్ అవుతుంది చూడండి. నంబర్ 1. అలాగే శత్రుక్షయః అని చెప్తున్నారు. అంటే శత్రువులే ఉండరు. ఇప్పుడు సీఏ పాస్ అవ్వాలి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాయాలి అని గనక చూసుకుంటే, మీరు ఆ కాంపిటీషన్ ఎండ్యూర్ చేసుకోవాలి. కాంపిటీషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాటిల్ విత్ హిడెన్ ఎనిమీస్. డైరెక్ట్‌గా మిమ్మల్ని వచ్చి ఎవరు అటాక్ చేయరు గానీ, లిటరల్లీ మీ పక్కన కూర్చొని ఎగ్జామ్ రాసేవాళ్ళు మీరు శత్రువుగానే భావించాలి. అంటే అది కూడా మీకు ఒక విధంగా శత్రుక్షయాన్ని తీసుకొస్తుంది. అంటే శత్రువులు ఎవరు లేకుండా చేస్తుంది. అంటే శత్రువుల్ని జయించే ఒక ఎబిలిటీని మీకు ఈ కుజుడు ఆరో ఇంట్లో అందిస్తాడని చెప్తూ ఉన్నారు. అలాగే పాపర్ష్కే పాపయుతే పాదృష్టే పూర్ణ ఫలాన్ని అని చెప్తున్నారు. ఇది ఇంకా మీకు అగ్రివేట్ అవ్వాలి అనంటే పాపులచే చూడబడిన, పాపులతో సంబంధపడిన పాపక్షేత్రంలో ఉంటే ఇంకా మంచిదని చెప్తున్నారు. ఇక్కడ గనక చూసుకుంటే పాపక్షేత్రంలో దుస్థానంలోనే ఉన్నారు. శనీశ్వరుడు చూస్తూ ఉన్నారు. రాహువు చూస్తూ ఉన్నారు కుజుడిని. సో, పాప దృష్టి పడుతూ ఉండేటప్పుడు ఇంకా విపరీతంగా యోగిస్తుంది అని చెప్తున్నారు ఆయన. పూర్ణ ఫలాన్ని అంటే పరిపూర్ణమైన ఫలితం ఇస్తారని చెప్తూ ఉన్నారు. అలాగే వాతశూలాది రోగః బుధక్షేత్రే బుధయితే కుష్ఠరోగః అని చెప్తున్నారు. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, రుమాటిక్ ప్రాబ్లమ్ గానీ, లేదా పైల్స్ గానీ అలాంటివి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు
బుధక్షేత్రే బుధయుతే కుష్ఠరోగః అని కూడా చెప్తున్నారు. అంటే బుధుడి ఇంట్లో బుధుడితో పాటు కలిసి గనక అది 6 ఇల్లు అయితే అప్పుడు వాళ్ళకొచ్చేసి కుష్ఠరోగం వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్తారు. ఇది జనరల్‌గా తీసుకోకండి. శుభదృష్టే పరిహారః అని చెప్తున్నారు దీనికి. సపోజ్ ఒకవేళ ఎవరి జాతకంలోనైనా కన్య గాని, మిథునం గాని 6 ఇల్లయ్యి అక్కడ బుధుడితో పాటు కుజుడు ఉండి అక్కడ ఏదైనా ఒక మంచి దృష్టి శుక్రుడు గాని, చంద్రుడు గాని, గురువు గాని చూస్తూ ఉన్నట్టయితే అప్పుడు మీకు పరిహారం అవుతుంది ఇలాంటి రోగాలని చెప్తున్నారాయన. ఇది ఒక శ్లోకమైంది. తర్వాత ఇంకొక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇది గమనించండి మీరు. బుధుడు గనక అష్టమ స్థానంలో ఉంటే భృగు మహర్షి చెప్తూ ఉన్నారు. ఏంటి ఆహ్, లగ్నాద్ అష్టమే బుధ ఫలం అని చెప్తున్నారు. ఆయుఃకారకః బుధక్షేత్రవాన్ అని గనక చెప్తే అంటే ఒకవేళ గనక 8దో ఇంట్లో గనక బుధుడు ఉంటే అప్పుడు సప్త పుత్రవాన్ అని చెప్తున్నారు. అంటే 7 మంది కొడుకులు పుడతారని చెప్తూ ఉన్నారు. 7 మంది సంతానం. పుత్రవాన్ అంటే నాట్ నెసెసరీలీ కొడుకులు, సంతానం పుడతారని చెప్తున్నారు. అలాగే పంచవింశతి వర్షే అనేక ప్రతిష్టా సిద్ధిః అని చెప్తున్నారు. పంచవింశతి వర్షే అంటే 25 ఏళ్ళకే ఆయనకొచ్చేసి అనేక ప్రసిద్ధిః అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క ఏరియా ఆఫ్ లైఫ్‌లోనూ ఆయనకు మంచి నేము, ఫేము, పబ్లిక్ ఇమేజు, సోషల్ రెప్యుటేషన్ వస్తుందని చెప్తూ ఉన్నారు. అలాగే కీర్తి ప్రసిద్ధః అని చెప్తున్నారు. చాలా మంచి పాపులారిటీని తెచ్చుకుంటారు. చాలా మంచిగా పనుల్లో అన్ని పనులు కంప్లీట్ చేసే విధంగా ఉంటారు. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు వాళ్ళకు దొరుకుతాయని చెప్తూ ఉన్నారు. అలాగే భావాదిపే బలయుతే పూర్ణాయుః అని చెప్తున్నారు. అంటే సపోజ్ 8దో ఇంట్లో గనక బుధుడు ఉండి 8దో ఇంటధిపతి గనక బలంగా ఉంటే పూర్ణాయుః అని చెప్తున్నారు. పూర్ణ ఆయుష్‌నిస్తారని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 8దో ఇంట్లో బుధుడు ఉన్నా కూడా 8దో ఇంటధిపతి అయినటువంటి శుక్రుడు పరివర్తన యుగంలో స్వక్షేత్రపడుతున్నారు. సో, ఆయన బలపడినట్టుగా భావించాలి మనం. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారు, అరినీచ పాపయుతే అల్పాయుః అని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఆయన ఆయుస్థానాధిపతి గనక అరిభావంలోనో, నీచ భావంలోనో, పాపగ్రహాలతోనో కలిసి ఉంటే అప్పుడు అల్పాయుష్ వస్తుందని చెప్తున్నారు. అథవా ఉచ్చ స్వక్షేత్రేవ శుభయుతే పూర్ణాయుః అని చెప్తున్నారు. లేకపోతే బుధుడు గనక 8దో ఇంట్లో ఉంటే కూడా అది గనక ఆయనకు ఉచ్చక్షేత్రం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కుంభ లగ్నానికి తీసుకుంటే లేదా వృశ్చిక లగ్నానికి తీసుకుంటే బుధుడు స్వక్షేత్ర పడతాడు 8దో ఇంట్లో. అలా ఉంటే గనక శుభయుతే పూర్ణాయుః అప్పుడు అలాంటి గ్రహాన్ని గనక ఏదైనా శుభగ్రహాలు చూడబడితే అప్పుడు వాళ్ళకు పూర్ణాయుష్‌నిస్తారని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? భృగు మహర్షి బుధుడు గనక 8దో ఇంట్లో ఉంటే కీర్తి ప్రసిద్ధి, ప్రతిష్ట, హోదా, పరపతి, సొసైటీలో మంచి నేము, ఫేము, రెప్యుటేషన్ అన్నీ దొరుకుతుందని చెప్తున్నారు. 8దో ఇంట్లో బుధుడు ఉంటే చెడిపోతారని కాదు. ఇవన్నీ దొరుకుతాయని చెప్తున్నారు. ఎవరు? నేను కాదు, భృగు మహర్షి చెప్తున్నారు. అలాగే ఇక్కడ గనక చూసుకుంటే గురువు 6 ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందని భృగు మహర్షి చెప్తున్నారు చూడండి. లగ్నాత్ షష్ఠే గురు ఫలం అని చెప్తున్నారు చూడండి. శత్రుక్షయః జ్ఞాతి వృద్ధిః పౌత్రాది దర్శనం అని చెప్తున్నారు. శత్రుక్షయః అంటే శత్రువులే ఉండరు. నెమ్మదిగా ఒకరొకరు తగ్గిపోతారని చెప్తున్నారు. జ్ఞాతి వృద్ధిః అంటే విపరీతమైనటువంటి తెలివితేటలు ఉంటుంది. జ్ఞాన సిద్ధి జరుగుతుంది వాళ్ళకు. వాళ్ళు ఆలోచించే ఒక కోణంలో ఇంకెవ్వరు ఆలోచించలేరు అని చెప్తున్నారు. వాళ్ళకున్నటువంటి ఇంటెలిజెన్స్ అనేది ఎవరు మ్యాచ్ చేయలేరు. అలాంటి ఇంటెలిజెన్స్‌ని మ్యాచ్ చేస్తారని చెప్తూ ఉన్నారు. పౌత్రాది దర్శనం అని చెప్తే చాలా మంచి పిల్లలతో ఉన్నటువంటి ఆ సుఖము, సంతోషము, సంతృప్తి అనేది వాళ్ళకు సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. వృణ శరీరః శుభయుతే రోగాభావః అని చెప్తున్నారు. వృణ శరీరః అంటే ఒంటి మీద ఘాట్లుంటుంది. ఎప్పుడైనా చిన్నప్పుడు పడిపోయి వాళ్ళకు దెబ్బలు తగిలి అలాంటి వూండ్ మార్క్స్ అనేది ఒంటి మీద ఉంటుంది. శుభయుతే రోగాభావః అని చెప్తున్నారు. అంటే శుభులతో కలిసి ఉన్నారనుకోండి, లేదా ఆయన శుభస్థానంలో ఉన్నారు, లేదా ఆయన స్వక్షేత్రంలో బలంగా ఉన్నారనుకోండి, అప్పుడు రోగాభావః అంటే ఎటువంటి రోగాలు కూడా వాళ్ళని అఫెక్ట్ చేయవని చెప్తున్నారు. ఇది గురువు 6 ఇంట్లో ఉంటే చెప్తున్నారండి. 6 ఇంట్లో గ్రహాలుంటే అన్నీ చెడిపోతారంటారు కదా! భృగు మహర్షి ఏం చెప్తున్నారంటే, గురువు 6 ఇంట్లో ఉంటే మంచి సంతానం కలుగుతారు. పుత్రకారకుడు 6 ఇంట్లో ఉంటే పుత్రులు కలగరని చెప్తారు మనకు. భృగు మహర్షి దానికి ఆపోజిట్‌గా చెప్తున్నారు. ఏంటి పౌత్రాది దర్శనం అని చెప్తున్నారు. అంటే సంతాన సుఖం మంచిగా కలుగుతుందని చెప్తున్నారు.
జ్ఞాతి వృద్ధిః జ్ఞానము, వాళ్ళకున్నటువంటి తెలివితేటలు, అనలిటికల్ థింకింగు, లాజికల్ స్కిల్సు, గ్రాస్పింగ్ పవరు ఇలాంటివన్నీ ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్తూ ఉన్నారు. అలాగే పాపయుతే పాపక్షేత్రే వాతశౌ వాతశౌత్యాది రోగః అని చెప్తున్నారు. అంటే ఒకవేళ పాపులతో కలిసి పాపక్షేత్రంలో గనక ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళకు హెల్త్ డిసార్డర్స్ తీసుకొస్తారు. వాతశౌత్యాది రోగః అంటే గ్యాస్ట్రిక్ డిసీజెస్ కానీ, షుగరు, డయాబెటిస్, పాన్క్రియాటైటిస్ అలాంటివి తీసుకొస్తారు. మందక్షేత్రే రాహుయుతే మహారోగః అని చెప్తున్నారు. అంటే శనీశ్వరుడి స్థానంలో గనక రాహుతో పాటు కలిసి అది గనక 8దో ఇల్లు గనక అయ్యుంటే అప్పుడు మహారోగాలు ఇస్తారని చెప్తున్నారు. సో, గురువు గనక మనకు 6వ ఇంట్లో ఉంటే అంతే మంచిదే చేస్తారు. అంటిల్ అన్‌లెస్ సమ్ సార్ట్ ఆఫ్ మేలిఫిక్ యాస్పెక్ట్స్ ఉంటే తప్ప చెడు చేయరు వాళ్ళు. సిమిలర్‌లీ బుధుడు గనక 8దో ఇంట్లో ఉన్నారనుకోండి అది కూడా మంచిదే చేస్తుంది. అంటిల్ అన్‌లెస్ పాపగ్రహాలతో సంబంధం పడకుండా ఉంటే. అలాగే కుజుడు గనక 6వ ఇంట్లో ఉంటే కూడా మంచిదే చేస్తారు. అంటిల్ అన్‌లెస్ చెప్పినటువంటి ఫ్యాక్టర్స్‌కి కోయిన్సైడ్ అవ్వకపోతే గాని చెడు ఫలితాలు ఇవ్వలేరాయన. ఓకేనా? సో, మహర్షులే చెప్తూ ఉన్నారు మనకు. అష్టమ స్థానంలో రాజయోగాన్ని ఇస్తారు. 6వ ఇంట్లో రాజయోగాన్ని ఇస్తారు. అలాగే 12వ ఇంట్లో రాజయోగాన్ని ఇస్తారని. మనం ఓన్లీ భయపడుతూ ఉంటాం. ఎందుకంటే జ్యోతిషం చదువుకునేటప్పుడు జనరల్ ఇంప్లికేషన్స్‌ని తీసుకొని మనం అప్లై చేసేటప్పుడు మనకి అది మన జీవితంలో అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుందని భయపడే దాంట్లో మీనింగ్ లేదండి. అలా అనుకోకండి. మహర్షులే చెప్పారు మనకు. గ్రహాలు గనక దుస్థానంలో ఉంటే కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగానే చెప్తున్నారు వాళ్ళ శ్లోకాలు. ఓకేనా? సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.